ఇప్పటి కాలంలాగా అన్ని రకాల స్వీట్స్ దొరకలేని మన 90s టైంలో ఈ మిఠాయి చాలా స్పెషల్ కదండీ! ఈ మిఠాయితో చాలామందికి చిన్ననాటి జ్ఞాపకాలైతే ముడిపడి ఉన్నాయి. అదే మన ఫ్రెండ్స్‌తోనైనా, మన ఫ్యామిలీ మెంబర్స్‌తో అయినా చాలా మంచి అనుభూతులైతే ఉన్నాయి. వీధుల్లోకి, విలేజ్‌లోకి మిఠాయి రాగానే, ఈ మిఠాయి ఎక్కడ మిస్ అయిపోతదో, మనకెక్కడ దొరకదా అని చెప్పి పరిగెత్తే రోజులు కూడా ఉన్నాయి కదండీ! వెయిట్ చేసే రోజులు కూడా ఉన్నాయి కదా! ఈ మిఠాయి ఎలా చేసుకోవాలో వీడియోలోకైతే చూసేద్దాం. ముందుగా బాగా ముదిరిన కొబ్బరికాయలైతే తీసుకోవాలండి. నేనైతే 2 కొబ్బరికాయలైతే ముదిరినవి తీసుకున్నాను. లేతవైతే కొంచెం తినడానికి బాగోదు. లేతగా ఉంటది కాబట్టి ముదిరినవే తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా సన్నంగా కట్ చేసుకోవాలి. ఒకటే సైజులో సన్నంగా కట్ చేసుకోవాలి. మరి మందంగా కాకుండా ఇలా సన్నంగా కట్ చేసుకోవాలి. నేనైతే 2 ముదిరిన కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను. నాకైతే ఇవి 2.5 కప్పులు అయితే వచ్చాయండి కొబ్బరి ముక్కలు అనేవి. ఎంత కొబ్బరి ముక్కలు వస్తాయో అంటే ఎన్ని కప్పుల కొబ్బరి ముక్కలు వస్తాయో అన్ని కప్పుల షుగర్ అనేది వేసుకోవాలి. నాకైతే 2.5 కప్పులు కొబ్బరి ముక్కలు వచ్చాయి కాబట్టి నేనైతే 2.5 కప్పులు షుగర్ అనేది తీసుకున్నాను. అలాగే హాఫ్ కప్పు వాటర్ అనేది వేసుకున్నానండి. కప్పు వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుంది. ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకొని కొంచెం పంచదార కరిగింది అన్న టైంలో కొబ్బరి ముక్కలు అనేవి వేసేసుకోవాలండి. కొబ్బరి ముక్కలకి పంచదార బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ కొబ్బరి అనేది వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే మెన్నకు కూడా, మగవాళ్ళకి కూడా కొబ్బరి చాలా మంచిదండి. ఆరోగ్యానికి కొబ్బరి చాలా మంచిది. బాగా కలుపుకున్న తర్వాత తీగపాకం వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. చూసుకోవాలి, మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి తీగపాకం వస్తుందో లేదో. ఇలా ఒక కప్పులో వాటర్ వేసుకొని తీగపాకం అనేది ఇలా రౌండ్గా వచ్చిందో లేదో ఇలా చూసుకోవాలన్నమాట. నాకైతే పర్ఫెక్ట్గా తీగపాకం అనేది పర్ఫెక్ట్గా కుదిరింది. చూస్తున్నారు కదా, ఇలా తీగపాకం వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. లేట్ చేయకుండా, అంటే లేట్ చేస్తే మనకి అక్కడ బాండీలోనే డ్రై అయిపోతుంది కాబట్టి లేట్ చేయకుండా ఫాస్ట్గా ఒక సిల్వర్ ప్లేట్ కానీ స్టీల్ ప్లేట్ కానీ తీసుకొని నెయ్యి అనేది బాగా రాసుకొని ఆ ప్లేట్ మీద వేసేసుకోవాలి. రౌండ్గా ఒక సర్కిల్ షేప్లో వచ్చేలాగా చూసుకోవాలి, వేసుకోవాలి. సిరామిక్ ప్లేట్స్, పింగాణీ ప్లేట్స్ యూస్ చేస్తే అది డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుందండి. మనం ఇలా స్టీల్ ప్లేట్స్ కానీ సిల్వర్ ప్లేట్స్ కానీ యూస్ చేస్తే బాగుంటుంది. చూస్తున్నారు కదా, నేనైతే ఇది ఓవర్ నైట్ వదిలేసాను. మళ్ళీ ఇది మార్నింగ్ వీడియో తీశాను. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా డ్రై అయిందో. ప్లేట్కి ఇలా వచ్చేసింది అనమాట. అంతే, ఇంకా నేను అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు, ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా రౌండ్గా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ, వైజాగ్ ఫ్యామిలీ ఫుడ్ అండ్ బ్లాగ్స్. మీ ఫ్రెండ్స్కి లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.